హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బడ్జెట్ వ్లాగ్స్. మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా యూబర్ కానీ ర్యాపిడో కానీ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. మన బడ్జెట్లో మరి హైదరాబాద్ని ఎలా కవర్ చేయాలంటే నేను ఇచ్చే సజెషన్ ఒక బస్ ఎక్కండి, అందులో 130 రూపీస్ పెట్టి డే పాస్ తీసుకోండి. 24 అవర్స్ మీకు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. అది కూడా సిటీ లిమిట్స్లో అన్ని బస్సుల్లో ఎక్కొచ్చు, ఒక్క ఏసీ బస్ తప్ప. బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ని డే పాస్ అడగండి, మీకు 130 రూపీస్ తీసుకొని డే పాస్ అయితే ఇచ్చేస్తారు. ఈ రోజు నేను ఇంత క్రౌడ్ని దాటుకొని ఎక్కడికి వెళ్తున్నానని ఆలోచిస్తున్నారా? అదేనండి, మన హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయినటువంటి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. చార్మినార్ పక్కనే ఉన్నటువంటి నిమ్రా కేఫ్లో ఒక టీ అయితే తీసుకున్నాను. 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ 25 రూపీస్కి వర్త్ అనే చెప్పొచ్చు. పర్వాలేదు, చాలా బాగుంది తాగడానికి అయితే. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలా అక్కడ టీ తాగిన తర్వాత చాలా షాప్స్ అయితే ఉంటాయి, మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మన బడ్జెట్లోనే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎన్నిసార్లు వచ్చినా సరే చార్మినార్ దగ్గర ఎప్పుడు ఫుల్ క్రౌడ్తోనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడం నేను చూడలేదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను మెల్లిగా నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ బస్ అయితే ఎక్కడం జరిగింది. మీలో ఎవరైనా చార్మినార్ని విజిట్ చేయకపోతే మన బడ్జెట్లో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ చేసి మన బడ్జెట్ వ్లాగ్స్ పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.